అఖిల భువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమసాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియీ శరణమయ్యప్ప. శ్రీరాముని దయచేతను నారుడిగ సకల జనుల సౌభాగ్యముగా ధారాళమైన నీతులు నోరూరుగా చెవుల పుట్ట నుడివెద సుమతి. స్వామియీ శరణమయ్యప్ప. ప్రేమనాథ బంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఇది ఏదో మహత్యాలు మహిమలు గురించి అని చెప్పటం ప్రారంభిస్తే చాలా లైక్లు, చాలామంది చూడటము, దీనికి విశేషమైనటువంటి ఆదరణ లభించి ఉండేది. కానీ అటువంటిది కాకుండా ఇక్కడ వాస్తవమైనటువంటి నిజాలని గురించినటువంటి వాటిని మనం తెలుసుకోవటం ప్రారంభిస్తున్నాము. అబద్ధానికి ఆదరణ ఎక్కువ, నిజానికి ఆదరణ తక్కువ అని చెప్పేసి అంటారు. అలాగే నేను ఈ వీడియోలు చేసి పంపిస్తూ ఉంటే ఇవి ఆకర్షణీయంగా ఏదో గంగా నదిలో స్నానం చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే వారణాసి వెళితే మనకు పుణ్యం వచ్చేస్తుంది, ఆ పుణ్యంతో స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మన ఇష్టమైన కోరికలన్నీ తీరుతాయి అని చెప్పేటువంటి మాటల్ని నేను ఇక్కడ అటువంటి వాటిని నేను చెప్పటం లేదు. ఎంతసేపు నేను చెప్తున్నా ఆత్మతత్వము, ఆత్మ, జీవుడు, ప్రాణము అనేటువంటి వాటి గురించి తీసుకుని నేను చెప్పటం జరుగుతోంది. ఇక్కడ కపిల మహర్షి చెప్పేంత వరకు కూడా ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మిగిలినటువంటి వాళ్ళు కూడా గ్రహించలేకపోయారు. ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇది అంతగా పరిజ్ఞానంలోకి వచ్చేటువంటి విషయం కాకపోవటం మూలంగా ఇది గోచరం కాదు. కాబట్టి దీని మీదన ఈ చార్వాకులు కానీ మిగిలిన పాషాండ మతాల వాళ్ళు కానీ ఈ ఆత్మను గురించి అక్కడ కూడా వీళ్ళు మాట్లాడలేదు. దేహమే ఆత్మ, దేహం ఉన్నంతసేపే ఈ కోరికలన్నీ తీర్చుకోవాలి, దేహం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమీ లేదు అనేటువంటి ఛాందస భావాలతో చెప్పారు. అలాంటి టైంలో, అలాంటి సమయంలో ఈ కపిలుడు ఈ ఒక ఆత్మ ఉందని చెప్పటం జరిగింది. అలాగే జీవుడి గురించి వచ్చేటప్పటికి కూడా ఈ జీవుడి దగ్గరికి వచ్చేటప్పటికి యమధర్మరాజు చెప్పినట్లుగా ఎప్పుడైతే ప్రాణం కంఠస్థమవుతుందో, అంటే మరణం ఆసన్నమైనప్పుడు ఆ జీవికి ఆత్మ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. అంతవరకు కూడా ఆత్మ గురించినటువంటి విషయము తెలియదు. ఎందుకంటే తన ప్రయత్నం చేయలేదు. ఆ ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది, ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేటువంటి దాని గురించి ఈ దేహం ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. ఆ యమధర్మరాజు వచ్చి నుంచుని ఆ కంఠస్థమైనటువంటి ప్రాణాన్ని తీసేటప్పుడు అప్పుడు జీవుడికి తెలుస్తుంది, నేను ఇంతకాలం ఎంత పొరపాటు చేశాను, ఈ ఆత్మ అనేటువంటి దాని గురించి నేను తెలుసుకోలేకపోయానే అనేటువంటి విషయము చివరి నిమిషంలో గోచరమవుతుంది. అంతవరకు కూడా ఈ యొక్క ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుందాము అనేటువంటిది ప్రయత్నం చేయరు.
ఎంతసేపు పుణ్యం వస్తుంది, లేకపోతే స్వర్గం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఈ మహిమ ఉంది, అక్కడికి వెళ్తే ఆ మహిమ ఉంది అని చెప్పేసరి ఇలా పరుగులు పెడతారే కానీ అన్నింటికీ ముఖ్యమైనటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నది ఈ ఆత్మే కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా అంతటా నిండి ఉన్నటువంటిది ఈ ఆత్మే కదా. ఈ యొక్క మొత్తం మహీమండలమే కాకుండా ఈ యొక్క విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటిది ఈ ఆత్మతత్వమే కదా అనేటువంటి విషయాన్ని ఏమాత్రం ఆలోచించారు. ఈ కోరికలు అనేటువంటి వాటి గురించి వాటి వెంట పడి పరిగెడుతూ ఈ యొక్క పూర్వమైన, ఇప్పుడైనా, కృతయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపరయుగమైన, కలియుగమైనా కూడా ఈ యొక్క కోరికలు తీరటానికే యజ్ఞయాగాది క్రతువులేమో ద్వాపరయుగం వరకు చేశారు. కలియుగం వచ్చేటప్పటికి ఈ పూజలు అనేటువంటి వాటిని తీసుకుని వాళ్ళ కోరికలు నెరవేరితే ఈ పూజ చేస్తాము, సత్యనారాయణ వ్రతం చేస్తాము, లేకపోతే ఈ రుద్రుడికి అభిషేకం చేస్తాము, లేకపోతే ఇంకేదో ఒక దేవాలయాన్ని దర్శిస్తాము అని ఇలా వీళ్ళు మొక్కుకోవటము అనేటువంటిదంటే అడిగిన వరమీని వేల్పు మోహరమున లెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి అని చెప్పేసి సుమతి శతకంలో చెప్పినట్టుగా వీళ్ళ కోరికలు కానీ తీర్చలేనటువంటి ఆ దేవతామూర్తులు ఎవరినైనా సరే గ్రక్కున విడువంగ వలయు, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఒక్క దేవతల్ని వదిలేసి వేరే ఇంకొక దేవతను పట్టుకుని తరతరాలకు కోరికలే ఏ ఒక్క దేవుడు, ఏ ఒక్క దేవత మూలంగా తీర్చబడుతుందో దాని వెనకాతలే పడి వెళ్ళటమే ఈనాటి లక్షణంగా ఉన్నటువంటిది. ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ ఆత్మతత్వము అనేటువంటి దాని గురించి, ఈ ఆత్మ ఎక్కడుంటుంది, ఈ యొక్క పురము అంటే ఏమిటి, ఈ పురంలో ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఆలోచించేటువంటి ప్రశ్న లేదు. ఈ యొక్క పురము అనేటువంటి దాని గురించి వివరణ ఇవ్వటానికి దీనికి తెలిసినటువంటి వాళ్ళు కూడా లేకపోవటం మూలంగా పురము అంటే గ్రామము శబ్దార్థాన్ని బట్టి చెప్తారన్నమాట. శబ్దార్థ చంద్రిక కానీ, శబ్దార్థ చింతామణి కానీ, అమరకోశం నుంచి కానీ ఇలాంటి భాషా పదాలు తీసుకుని పురము అంటే గ్రామము, జనులు ఉండేటువంటి ప్రదేశాన్ని పురము అని చెప్పేసి అంటారు అని చెప్పేటువంటిది ఇది చెప్పటం జరుగుతుంది. పురము అనేటువంటి దానికి అసలు అర్థం ఏంటంటే అష్టచక్రాలు, నవద్వారాలు, దేవానం పురమయోధ్య అనేటువంటి ఈ యొక్క సూక్తిని వాళ్ళు మర్చిపోయి ఈ అమరకోశము లేకపోతే శబ్దార్థ చంద్రికలను బట్టి ఈ పురము అంటే ఒక దగ్గర ఆ యొక్క జనులు అంటే ఆ పురములో ఉండేటువంటి వాళ్ళందరూ ఆ ప్రదేశంలో ఏ విధమైన కష్టము లేకుండా సుఖంగా జీవించేటువంటి దాన్ని పురము అని చెప్పేసారంటారని చెప్పేసి వీళ్ళు విపరీతార్థాలు చెప్తారు. కానీ పురమనే దానికి ఏంటంటే అష్టచక్రాలు, నవద్వారాలు, దేవానాం పురమయోధ్య, దీన్నే అయోధ్య అని చెప్తాము అని చెప్పేసి అధర్వణ వేదము చెప్తున్నటువంటిది. ఈ దేహ ఆధారంగా, ఈ యొక్క దేహాన్ని ఆధారంగా చెబుతారు. ఈ యొక్క దేహము 6,000 పర్యంతము గల చక్రాలు 7 + 1 8 నాడికి చక్రము కలిపి అష్టచక్రములు కలవు. 9 రంధ్రములు, 9 ద్వారములు కలదిగా తీసుకున్నారు.
ఇందు పురుషులకు జీవేశ్వరుడు నివసించెదరు. ఈ ఒక్క పురంలో ఎవరు ఉంటారంటే జీవాలకి ఈశ్వరుడైనటువంటి వాడు ఈ ఒక్క పురంలో నివసిస్తాడు. అంటే జనులుంటేనే ప్రజలుంటేనే అది పురం కాదు, అందులో జీవేశ్వరులు అనేటువంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ జీవేశ్వరుడితో పాటు ఇంకొక ఈశ్వరుడు కూడా ఈ ఒక్క పురములో నివసించడం జరుగుతుంది. ఈ ఒక్క అష్టచక్రాలు 9 రంధ్రాలు 9 ద్వారాలుగా కలిపి తీసుకున్నటువంటి ఇందు పురుషులకు జీవేశ్వరుడు నివసించదరు గాన పురమనుచున్నారు. ఈ యొక్క జీవేశ్వరుడు ఉండటం మూలంగానే దీన్ని పురం అంటున్నాను తప్పితే జీవానికి ఈశ్వరుడు లేకపోతే, ఆ జీవేశ్వరుడు లేనప్పుడు అది పురము కాదు అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. ఈ దేహమనే పురములో త్వక్, సుజంస, మేధిని, మధ్య, శుక్రోజస్సుల 8 కలవు. ఇవే అష్టధాతువులు. ఇవి గాక ఈ దేహము అష్ట ప్రకృతులతో ఏర్పడినది. ఈ దేహము ప్రకృతి సంబంధమైనటువంటిదే తప్పితే ఈ యొక్క జంతుజాలాల మొదలుకొని పశుపక్షాది మృగాల వరకు ఉన్నటువంటి దేహాలన్నీ కూడా ఈ యొక్క అష్ట ప్రకృతులతో ఏర్పడినది. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రషద. గీతా జ్ఞాన విజ్ఞానంలో ఈ యొక్క విజ్ఞాన సమన్వయోగంలో ఈ యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్పద అనేటువంటిది ఈ యొక్క గీత చెప్తున్నటువంటిది. ఈ గీత చెప్తున్నటువంటి దాంట్లో ఏంటంటే అష్టదళ చక్రములు, అష్టావరణలు, అష్టమంత్రాలు, అష్టపురోహితులుగా వర్ణించి చెప్పబడుతోంది. దీన్ని తీసుకునే అష్టవక్రుడు అనేటువంటి ఒక మహామునిని కూడా ఇందులో చెప్పటం జరుగుతుంది. ఆయనకేదో అష్టవంకర్లు ఉన్నాయి, ఆ వంకర్లు పోవాలంటే ఒక రోమ మహర్షి అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు తాలూకు ఒక రోమం ఊడి ఆ ఒక దేహం మీద నుంచి పడిపోతే ఒక బ్రహ్మ పోతాడు. అలా ఒక బ్రహ్మ పోగానే అలాంటి బ్రహ్మలతో పాటు ఈ యొక్క రోమ మహర్షి అనేటువంటి వాడు ఒకడు పోతే ఈ అష్టమహర్షి అంటే ఈ అష్టావక్రుడికి ఒక వంకర పోతుంది అనేటువంటి కథ చెప్పటం ప్రారంభించారు. దీన్ని చెప్పేటువంటి వాళ్ళు ఎలా చెప్తారంటే అష్టవక్రుడు అనేటువంటి ఆయన గీతని రాయటం జరిగింది. ఈ యొక్క ఇనవంశకుల రాజు అయినటువంటి ఒక రాజు వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని పట్టుకుని ఒక్క నిమిషంలో ఆత్మతత్వం వచ్చేస్తుందని చెప్పేసని ఆ రాజ్యమంతా కూడా సాటింపు వేస్తాడు. నాకు ఎవరైతే ఒక్క నిమిషంలో ఆత్మజ్ఞానాన్ని చెప్పగలుగుతారో వాళ్ళకి నా అర్ధరాజ్యం ఇస్తాను, అలా చెప్పలేని వాళ్ళని ఖైదీ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో చాలామంది వచ్చి ప్రయత్నించి వీళ్ళందరూ కూడా ఖైదీలుగా బంధీకృతులుగా ఉండటం జరిగింది. ఒక రోజునాడు అష్టవక్రుడు వచ్చి నేను నీకు చెప్తాను ఈ ఆత్మతత్వాన్ని అని చెప్పి ఒక గుర్రం దగ్గరికి తీసుకెళ్ళి ఆ గుర్రాన్ని ఎక్కడానికి ఉన్నటువంటి జీల్లో ఒక కాలు పెట్టించి రెండో కాలు మీదకి లేపు అని అక్కడ ఆగు అని చెప్తాడు. అప్పుడు అడుగుతాడు, నేను నీవు ఆత్మతత్వాన్ని చెప్పమన్నావు కదా, చెప్తాను, నువ్వు నన్ను గురువుగా తీసుకుంటున్నావా అని. గురువుగా తీసుకుంటున్నాను అని అనేటప్పటికీ అయితే నాకు గురుదక్షిణ ఇయ్యి అని చెప్పేశానని, నేను వచ్చేంత వరకు కూడా ఈ రెండో కాలు అటు పెట్టద్దు అని చెప్పటం జరిగింది.
దాంతో రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గాబరా పడతారు. రాజు ఏంటి ఇలా ఒక కాలు మీదకి ఒక కాలు కిందకి పెట్టి ఉండిపోయాడు అని చెప్పాను. అప్పుడు మళ్ళీ అష్టవక్రుడే వచ్చి ఆ కాలుని తిన్నగా పెట్టమని చెప్పేసరి అప్పుడు అతనికి ఆత్మతత్వాన్ని బోధిస్తాడు. అంటే అష్టవక్రుడు అనేటువంటి వాడు వంకరలు ఉన్నటువంటి దేహం కలిగిన వాడు అనేటువంటి ఒక దురాలోచనతో చెప్తున్నారు తప్పితే అష్టవక్రుడు అనేటువంటి వాడు ఎంత జ్ఞాని,